ఇక అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనకు మిత్రుడని ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి. జేసీ దివాకర్ రెడ్డి తనకు ఫోన్ చేసి చివాట్లు పెట్టారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో జేసీ మిత్రులకు కొన్ని పనులు అప్పగించారని తాను కూడా వారికి సహకరించానని చెప్పుకొచ్చారు. జేసీ తనకు మొదటి నుంచి మంచి మిత్రుడని చెప్పిన ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. జేసీ దివాకర్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డికి ఫోన్ చేసి చీవాట్లు పెట్టినట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అసలు ఆ వీడియో వాస్తవమేనా కాదా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పైన మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఆ వీడియోకు సంబంధించిన విషయం ఏంటో తెలుసుకుందాం. సార్ చెప్పండి, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీకు ఫోన్ చేసి పుట్టపర్తి నియోజకవర్గం విషయంలో చీవాట్లు పెట్టాడు అని ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇది వాస్తవమేనా సార్? పుట్టపర్తి నియోజకవర్గంలో పెడబల్లి గ్రామంలో గౌరవనీయులు శ్రీ జేసీ దివాకర్ రెడ్డి ఎంపీ గారు 10 లక్షల రూపాయలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక రామ్మోహన్ రెడ్డి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అక్కడున్న లోకల్ స్థానిక నాయకులు ఆ రోడ్డు ఆల్రెడీ మేము వేసాము, శాంక్షన్ అయింది, అప్లై చేశాము అని వాళ్ళ అభ్యంతరం పెట్టడం జరిగింది. డిఈ నాకు ఇమీడియట్గా ఫోన్ చేసి ఏం చేయాలి సార్, ఈ విధంగా జరుగుతుందని అడిగాడు. సరే, జేసీ దివాకర్ రెడ్డి గారు పెద్ద ఆయన ఇచ్చినాడు కాబట్టి మనము చేయాల్సిందే. కాకపోతే కొన్ని సమయం తీసుకుని నేను వస్తాను, ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, ఇద్దరికి నచ్చ చెప్పి ఆ వర్క్ వాళ్ళకి అలర్ట్ చేద్దామని చెప్పడం జరిగింది. మీన్వైల్ జేసీ దివాకర్ రెడ్డి గారికి కమ్యూనికేషన్ గ్యాప్ వలన ఆ వర్క్ మేమేమో అడ్డం పెట్టినామని చెప్పి అపోహ పెట్టుకొని ఆ విధంగా ఆ విధంగా మాట్లాడడం జరిగింది. జేసీ దివాకర్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ లీడర్, ముందు నుంచి ఆ కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పెద్ద ఆయన హృదయపూర్వకంగా మమ్మల్ని అభిమానించే వ్యక్తి ఆయన, యాక్చువల్గా వాస్తవం చెప్పాలంటే. కాబట్టి ఆయన మాట్లాడినాడు, కానీ అభిమానంతో కూడిన మాట్లాడి అనుకున్నాను. కానీ సోషల్ మీడియాలో ఇంతవరకు కరెక్టే, కానీ మిగతా నేనేదో కార్యకర్తలకు బిల్లు పెట్టద్దని, ఆ కార్యకర్తలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆ కార్యకర్త మూకుమ్మడిగా పోయి ఆయన దగ్గర పోయి నా మీద ఫిర్యాదు చేసి ఆయన చివాట్లు పెట్టినట్లు వచ్చిన అవాస్తవం. ఎందుకంటే కార్యకర్తలకు దాదాపు 22 సంవత్సరాలుగా నేను వాళ్ళే ప్రాణంగా భావించే వ్యక్తి. వాళ్ళకి అన్యాయం జరగలే పని ఎప్పుడు మేము చేయము. అందరు కార్యకర్తలకు వర్కులు ఇచ్చాము, వర్కులతో పాటు బిల్లు పెట్టమని చెప్పాము. వాళ్ళ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, సమస్యలు ఒక తండ్రి మాదిరి మా కార్యకర్తలు ఆదుకుంటున్నాను. ఈ మీడియాలో ఈ విధంగా ఏదో కార్యకర్తలకు అన్యాయం జరిగింది, కార్యకర్త బిల్లు పెట్టలేదు, దానివల్ల కొత్తగా వస్తువులకు ప్రామినెన్స్ ఇచ్చా అని చెప్పడం అది కరెక్ట్ అని పద్ధతి కాదు. జేసీ దివాకర్ రెడ్డి గారు ఇప్పుడు టీడీపీ ఎంపీగా ఉన్నారు. ఆయన దగ్గరికి వచ్చే కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలే అని ఆయన అంచనాలు చెప్తున్న పరిస్థితి. అంటే ఆయన టీడీపీ కార్యకర్త, ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా ఏళ్ళ నుంచి ఉన్నాడు. ఆయనకు ఆ ఫాలోయింగ్ అట్లే ఉంది, ఆ పార్టీలో ఉన్న ఈయన ఫాలోయింగ్ ఉంది. కాబట్టి వృద్ధులకు ఆయన సాయం, వ్యక్తిగతంగా సాయం చేస్తున్నారు. చెప్పాడు, నాకు చూడే నాకు అవసరము, నాకు ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను చెప్పాడు. ధైర్యంగా చెప్పాడు, అనేమి వేరే విధంగా చెప్పలేదు. ముందు ఇప్పుడే కాదు, నాకు దాదాపు 90 నుంచి కూడా వేరే పార్టీలో ఉన్నా కూడా నాతో బాగానే ఉంటుంది వ్యక్తిగతంగా, ఇబ్బంది ఏమి ఉండే వ్యక్తి కూడా కాదు. ఆయన కూడా బోలా సంకట ఏది మనసులో పెట్టుకునే వ్యక్తి కూడా కాదు. ఇమీడియట్గా మాట్లాడతాడు, మళ్ళీ మరిచిపోతాడు. పెద్దోడు కాబట్టి మేము కూడా పెద్దగా దాంట్లో పెద్దగా పట్టించుకోము దాన్ని. కాకపోతే అది అంతటితో ముగిసిపోవాలి. ఇది మీడియాకు పోయి ఏదో పెద్ద విషయం అన్నట్లు ఈ విధంగా ప్రచారం చేయడంలో కొంతమంది అస్తముందని అభిప్రాయం నాకు ఉంది. వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు మీకు సపోర్టర్స్ కానీ జేసీ దివాకర్ రెడ్డి సపోర్టర్స్ కానీ సోషల్ మీడియాలో ఆ వీడియో చూసిన తర్వాత కొన్ని కామెంట్లు పెడుతున్నారు. మీకు సపోర్టెడ్గా జేసీకి వ్యతిరేకంగా కొన్ని కామెంట్లు పెట్టడం, ఈ సపోర్టర్స్కి మీరు ఏమన్నా సూచించదలుచుకుంటారు? ఒకటి, సపోర్టర్స్కి కానీ వేరే వాళ్ళు పెట్టాలని చెప్పేది ఒకటే, మనం రాజకీయ జీవితంలో మచ్చలేని వ్యక్తిని. రాజకీయ నాకు ఫ్యాక్షన్ లేదు, కరప్షన్ లేదు, కాంట్రవర్సీ లేదు, పద్ధతి ప్రకారం పోయే వ్యక్తిని నేను. నన్ను కాంట్రవర్సీ చేయాలనుకుంటే వాళ్ళు కాంట్రవర్సీ పోతే ఎవరైనా కూడా
జేసీ దివాకర్ మద్దతుగా నా మద్దతు చెప్పేదంటే మేమిద్దరం ఒకటే. ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఆయన సీనియర్ ఎంపీ, నేను గవర్నమెంట్ చీఫ్ విప్ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని. మా మధ్య సత్సంబంధం ఉన్నాయి. మీరు ఎన్ని పెట్టినా మాకేమో కాదు, కానీ మీరు గబ్బడతారు. పుట్టపర్తి నియోజకవర్గానికి నేను ఎంతో కృషి చేస్తున్నాను. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరియు పల్లె రఘునాథ్ రెడ్డి మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగానే ఉన్నాయి. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని కూడా అతను చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిషోర్తో ఉపేందర్, AP24.